డే 10/30. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు గ్లాస్ బ్యాంగిల్స్ తో మంచి గ్రాండ్ లుక్ ఉండే సైడ్ బ్యాంగిల్స్, ఈ బ్యాంగిల్స్ డిజైన్ చేయడానికి నేను తీసుకున్న మెటీరియల్, మేకింగ్ ప్రాసెస్ ప్రతిదీ కూడా డీటెయిల్ గా ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్టయితే ఈ 30 డేస్ బ్యాంగిల్ మేకింగ్ సిరీస్ లో ఒక్క డిజైన్ కూడా మిస్ కాకుండా ఉండాలి అని అంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ భార్గవి అఫీషియల్. ముందుగా B7000 గ్లూ యూజ్ చేసి ఇలా ఒక 3 బ్యాంగిల్స్ ని ఒక పెయిర్ గా స్టిక్ చేసుకుంటున్నాను. ఇలానే అన్ని బ్యాంగిల్స్ కూడా స్టిక్ చేసుకోవాలి. నేనైతే ఒక 3 కలర్స్ ని 2 పెయిర్స్ గా స్టిక్ చేసుకుంటున్నాను. ఇవి కాసేపు ఒక 2 మినిట్స్ డ్రై అయితే సరిపోతుంది. చూసారు కదా, ఇలా 3 కలర్స్ అయితే నేను ఇలా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ డిజైన్ కోసం నేను తీసుకున్న ఈ కలర్ బ్యాంగిల్స్ కి డిజైన్ చేయడానికి మెటీరియల్స్ అయితే 4x4 గ్రీన్ రౌండ్ కుందన్స్, అలాగే వైట్ ఐ షేప్ కుందన్, 3mm రౌండ్ వైట్ కలర్ కుందన్స్. ఇప్పుడు ఇలా బ్యాంగిల్ కి గ్లూ అప్లై చేసి ఫస్ట్ ఇలా 4x4 గ్రీన్ కలర్ కుందన్ కి రౌండ్ ఇలా 3mm వైట్ కలర్ కుందన్స్ ని స్టిక్ చేసుకుంటున్నాను. ఇలా మనం గ్లాస్ బ్యాంగిల్స్ ని ఎప్పుడన్నా కానీ డిజైనింగ్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా B7000 గ్లూ మాత్రమే యూజ్ చేయాలి. ఫ్యాబ్రిక్ గ్లూ మాత్రం థ్రెడ్ కి మాత్రమే యూజ్ చేయాలండి. నెక్స్ట్ ఈ ఫ్లవర్ కి పైన మళ్ళీ గ్రీన్ కలర్ కుందన్ ని పెట్టి దానికి ఇలా పెటల్స్ టైప్ లో ఐ షేప్ కుందన్స్ ని కూడా పెట్టాను. నెక్స్ట్ సేమ్ అదే ప్యాటర్న్ ఇంకొక సైడ్ కి కూడా అలానే అరేంజ్ చేసుకోవాలి. చూసారు కదా, ఫైనల్ గా డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సేమ్ ఇలాగే ఇంకొక 2 ఫ్లవర్స్ అయితే అరేంజ్ చేసుకోవాలి. మేకింగ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయినాక డ్రై అయిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇది. ఇప్పుడు నెక్స్ట్ డిజైన్ కోసం నేను తీసుకున్న మెటీరియల్ చూద్దాం. బ్యాంగిల్స్ 2 మూన్ షేప్ వైట్ అండ్ పింక్ కలర్ కుందన్స్. సేమ్ B7000 గ్లో యూజ్ చేసి ఫస్ట్ పింక్ కలర్ కుందన్ ని కొంచెం ఇలా క్రాస్ గా స్టిక్ చేసుకొని ఇలా లోపలికి ఇంకొక పింక్ కలర్ అలా ఒక 3 కుందన్స్ ని ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత మిడిల్ లో 3mm వైట్ కలర్ రౌండ్ కుందన్ ని ఇలా స్టిక్ చేసుకుంటే ఫైనల్ గా డిజైన్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ సేమ్ ఇదే డిజైన్ రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ వైట్ కలర్ కుందన్స్ తో స్టిక్ చేసుకుంటున్నాను. ఇలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు అండి. లేదు కస్టమైజేషన్ కావాలన్నా కానీ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. సో డిస్క్రిప్షన్ లోకి వెళ్ళి కనిపిస్తున్న నెంబర్ కి DM చేసి మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. చూసారు కదా, ఫైనల్ గా సెకండ్ డిజైన్ కూడా రెడీ అయిపోయింది. సేమ్ ఇదే ప్యాటర్న్ ఇంకొక 2 ఫ్లవర్స్ అయితే రెడీ చేసుకోవాలి. ఇలా డిజైన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత డ్రై అయిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇది. టోటల్ గా ఈ డిజైన్స్ అన్ని రెడీ చేయడానికి నేను తీసుకున్న బ్యాంగిల్ సైజ్ 2/4. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ డిజైన్ కోసం నేను తీసుకున్న మెటీరియల్ 2 బ్యాంగిల్స్ ఐ షేప్ పింక్ కలర్ కుందన్స్, నెక్స్ట్ లక్ష్మీదేవి కాయిన్స్ ఇలా హుక్స్ కట్ చేసి తీసుకున్నాను. బ్యాంగిల్ కి ఇలా గ్లూ అప్లై చేసి ఫస్ట్ లక్ష్మీదేవి కాయిన్ ని స్టిక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ కింద ఇలా లోటస్ షేప్ కోసం ఐ షేప్ కుందన్ ని ఇలా మిడిల్ లో ఒకటి, నెక్స్ట్ ఇలా పెటల్స్ టైప్ లో సైడ్స్ కి ఇలా క్రాస్ గా స్టిక్ చేసుకొని కింద ఇలా గ్రీన్ కలర్ మూన్ షేప్ కుందన్స్ ని కూడా స్టిక్ చేసుకున్నాను. నెక్స్ట్ పైన ఇలా రౌండ్ 4x4 గ్రీన్ కలర్ కుందన్, గ్రీన్ కలర్ చుట్టూ మనం ఫస్ట్ డిజైన్ కి ఏ ఫ్లవర్ అయితే తీసుకున్నామో సేమ్ అదే స్టైల్లో ఫ్లవర్ ఇలా రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ ఇలా లోటస్ షేప్ పైన 3D లోటస్ షేప్ కోసం ఇలా పైన మళ్ళీ గ్లూ అప్లై చేసి పింక్ కలర్ కుందన్స్ ని స్టిక్ చేసుకున్నాను. మళ్ళీ మిడిల్ లో గ్యాప్ ని ఫిల్ చేయడానికి గ్రీన్ కలర్ కుందన్ ని స్టిక్ చేసుకొని ఫైనల్ గా కింద వైట్ కలర్ ఐ షేప్ కుందన్ ని స్టిక్ చేసుకుంటే నేను అనుకున్న డిజైన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ గా మనం ఏ డిజైన్ రెడీ చేసుకున్నా కానీ ఫినిషింగ్ బాగుండాలి అంటే కొంచెం గ్లూ అన్నది ఇలా కొంచెం స్ప్రెడ్ అవుతుందండి. సో వాటిని కొంచెం డ్రై అయిన తర్వాత ఇలా చేత్తో పైకి కాకుండా ఇలా చూపిస్తున్న విధంగా కిందకి మన డౌన్ సైడ్ ఇలా కిందకి అంటే కనుక ఆ ఎక్స్ట్రా గ్లూ మొత్తం కూడా వచ్చేస్తుంది. పైకి అంటే కనుక మనం వేసుకున్న డిజైన్ కూడా డిస్టర్బ్ అయిపోతుందండి. సో కిందకి ఇలా లాగి అంటే మనకి ఫినిషింగ్ అన్నది చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇలా ఎక్స్ట్రా గ్లూ తీసేయాలంటే కంప్లీట్ గా బ్యాంగిల్ డ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, కొంచెం డ్రై అయితే సరిపోతుంది. ఫైనల్ గా ఇలా గ్లాస్ బ్యాంగిల్స్ తో ఒక 3 డిజైన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఈ డిజైన్స్ లో మీకు ఏ డిజైన్ నచ్చిందో ఖచ్చితంగా మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ సెక్షన్ లో షేర్ చేస్తారు కదా. అంతేకాకుండా ఈ వీడియో అండ్ ఈ డిజైన్స్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఈ 30 డేస్ బ్యాంగిల్ మేకింగ్ సిరీస్ లో ఒక్క డిజైన్ కూడా మిస్ కాకుండా ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో రావాలి అని అంటే కనిపిస్తున్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి బ్యూటిఫుల్ డిజైన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.